సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. ఈ వీడియోలో రెండు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ని డిస్కస్ చేస్తున్నాను. అలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన వీడియోలో రెగ్యులర్ గా ఉంటాయి. వాటిని ఫాలో అవడం కోసం సబ్స్క్రైబ్ మిస్టర్ బి ఛానల్. సలార్ ఇంకా సలారేనా, ఎన్ని వీడియోలు చేస్తావు, ఎన్ని రోజులు చెప్తావు అని మీకు అనిపించవచ్చు. కానీ చాలా ఉంది ఆ సినిమా నుండి నేర్చుకోవడానికి. ఒక విషయం చెప్తాను, రైట్ విషయాల నుంచి నేర్చుకోవడానికి, రాంగ్ విధానాల నుంచి నేర్చుకోవడానికి తేడా ఉంటది. ఒక విధానం తప్పుగా ఉన్నప్పుడు దాన్ని చూసి నేర్చుకున్నప్పుడు అంతకు మించి తప్పులు చేస్తారు. అదే మంచి విధానం నుండి నేర్చుకున్నప్పుడు అంతకు మించి బెటర్ గా మంచి పనితనాన్ని ప్రదర్శిస్తారు. కొన్ని విషయాలు విచిత్రంగా అనిపిస్తా ఉంటాయి. కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ఉంటారు, కెరియర్ లో సక్సెస్ చూసుండరు, మంచిగా సినిమాలు తీసుండరు, కానీ వాళ్ళు ఫిల్మ్ స్కూల్స్ పెడుతున్నారు ఎవరినో ఉద్ధరించడానికి. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఏమి నేర్చుకోవడానికి ఉంటది? నేర్చుకున్న వాళ్ళు ఎలాంటి సినిమాలు తీస్తారు? ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవడానికి ప్రాపర్ సిస్టమాటిక్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ లేదు. ఎవరికి తోచింది వాళ్ళు నేర్చుకుంటున్నారు, ఎవరికి అర్థమైనట్టు వాళ్ళు నేర్చుకుంటున్నారు. అక్కడ కొంతమంది రాంగ్ పీపుల్ దొరికినప్పుడు రాంగ్ గానే నేర్చుకుంటున్నారు. అందరూ ఫిల్మ్ స్కూల్స్ కి వెళ్ళకపోయినా ప్యాషన్ ఉన్న వాళ్ళు సినిమాల్ని చూస్తూనే నేర్చుకుంటున్నారు. అలాంటి వాళ్ళు రైట్ పనితనాన్ని, రాంగ్ పనితనాన్ని ఐడెంటిఫై చేయకపోతే దెబ్బ అయిపోద్ది. సరైన మాస్ సినిమా తీయటమే మీ ఎయిమ్ అవ్వచ్చు. అలాంటప్పుడు ప్రాపర్ గా మాస్ సినిమా తీసేవాడిని చూసి నేర్చుకోవాలి. రకరకాల కారణాలతో సరిగ్గా కంటెంట్ లేని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ అయిపోతాయి. అలాంటి సినిమాల్ని చూసి నేర్చుకుంటే అంతకు మించి వరస్ట్ సినిమాలే తీస్తారు. ఎవరు బెస్ట్, ఎవరు పనితనం బెస్ట్ ఐడెంటిఫై చేయకపోతే సూడో ఫిల్మ్ మేకర్స్ గానే మిగిలిపోవాల్సి వస్తుంది. బెస్ట్ ఫిల్మ్ మేకర్స్, గేమ్ చేంజింగ్ ఫిల్మ్ మేకర్స్ గా మారే అవకాశం ఉండదు. ప్రెసెంట్ టైమ్ లో పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ తీయాలి అంటే పర్ఫెక్ట్ పనితనం తెలిసిన మనుషులు ఇద్దరు. ఒకటి రాజమౌళి, రెండు ప్రశాంత్ నీల్. సుకుమార్ గారు, త్రివిక్రమ్ గారు వీళ్ళని తీసి పక్కన పెట్టండి, వాళ్ళది వేరే స్కూల్. మిగతా వాళ్ళలో ఎవరైనా సరే మేము మాస్ డైరెక్టర్స్ అని చెప్పుకోవచ్చు, కానీ రాజమౌళి, ప్రశాంత్ నీల్ తీసినంత పర్ఫెక్ట్ గా ఇంకెవరు మాస్ ఎంటర్టైనర్స్ తీయటం లేదు. మిగతా వాళ్ళందరూ గేమ్ ఆడుతున్నారు, సేఫ్ గేమ్ ఆడుతున్నారు. సో ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ ఒక సినిమా తీశాడు అంటే, ఆ సినిమా రిలీజ్ అయ్యింది అంటే ఆ సినిమాని చూడటం, ఆ సినిమాని అబ్జర్వ్ చేయటం, ఆ అబ్జర్వేషన్ నుంచి నేర్చుకోవటం అనేది ఒక అవకాశం. ఫిల్మ్ మేకింగ్ అంటే కసి, ప్యాషన్ ఉన్న వాళ్ళు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అనే కొన్ని విషయాల్ని నేను నొక్కి చెప్తూ ఉంటాను. నేను పైపైనే అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, పైపైనే విషయాలు చెప్తా ఉండొచ్చు, కానీ మీ అబ్జర్వేషన్ పవర్ తో లోతుగా వెళ్ళండి. మీకు తెలియకుండానే డైరెక్షన్ కి సంబంధించి, రైటింగ్ కి సంబంధించి, మేకింగ్ కి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటది. ప్రశాంత్ నీల్ లేజీ ఫిల్మ్ మేకర్ కాదు, కంఫర్ట్ జోన్ లో ఉండి సినిమా తీసే డైరెక్టర్ కాదు. రిస్కులు తీసుకుంటాడు, రిస్కులతో ఆడుకుంటాడు, ఛాలెంజ్లు తీసుకుంటాడు. ప్రశాంత్ నీల్ కథని తయారు చేసుకునే విధానం చూస్తే మతి పోతదే. నేను చెప్తాను, అతను ఒక బంగారు పిచ్చుక. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి దొరికిన ఒక బంగారు పిచ్చుక. ప్రశాంత్ నీల్ ని బంగారు పిచ్చుక అని ఎందుకు అంటాను అంటే, పిచ్చి గూళ్ళు చూసారా ఎలా ఉంటాయి? చూడటానికి చాలా అందంగా ఉంటాయి, కానీ పిచ్చుక ఆ గూడుని ఎలా కట్టింది అని అబ్జర్వ్ చేస్తే మతిపోతది. ఎక్కడి నుంచో పీచుని తీసుకొచ్చి అందంగా అల్లుద్ది. ఆ అల్లికను చూస్తే గందరగోళంగా, గజిబిజిగా, చిత్రొక్కురుగా ఉంటది. ఎలా అల్లిందిరా బాబు ఇలా అని అనిపిస్తుంది. దాని ఇంజనీరింగ్ ఏమిటో, దాని ఆర్కిటెక్చర్ స్టైల్ ఏమిటో అర్థమే కాదు. సేమ్ ప్రశాంత్ నీల్ కథ అల్లిక కూడా పిచ్చగూడు మాదిరే ఉంటది. చిత్రొక్కురుగా, గందరగోళంగా ఉంటది. ఎన్నో క్యారెక్టర్స్, ఎన్నో డీటెయిల్స్, ఎన్నో లింక్స్, ఎన్నో లేయర్స్ ఉంటాయి క్యారెక్టర్స్ లోను, సిచ్యువేషన్స్ లోను, ఎమోషన్స్ కి సంబంధించి. వాటన్నిటిని ఒక క్రమ పద్ధతిలో చాలా సింపుల్ గా అర్థమయ్యేట్టు చెప్తాడు. అతని విజన్, బ్రెయిన్ పవర్ నార్మల్ అయితే కాదు, వేరే లెవెల్. పిచ్చుక గూడుని ఎలా అల్లుతుందో అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ ప్రశాంత్ నీల్ తన కథని ఎలా అల్లుతున్నాడో ఫోకస్ చేస్తే ప్రయత్నం మీద ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ఎక్కడో సినిమాలో ఉన్న కంటెంట్ ని అర్థం చేసుకోవడానికి సంబంధించి చిన్న మిస్అండర్స్టాండింగ్స్ జరిగాయి, కానీ సినిమాలో మాత్రం అద్భుతమైన పనితనం ఉంది ప్రశాంత్ నీల్ దే. చిన్న డిఫరెన్స్ చూపించవచ్చు. 2023 సంవత్సరంలో ఎన్ని మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ వచ్చాయి. వాటిలో చాలా సినిమాల్లో యాక్షన్ స్టఫ్ ట్రోలింగ్ కి గురయ్యింది, కానీ సలార్ మూవీలో ఉన్న యాక్షన్ స్టఫ్ గురించి ట్రోలింగ్స్ కి ఎవరైనా అవకాశం తీసుకున్నారా? ప్రశాంత్ నీల్ కూడా తన సినిమాల్లో చూపించేది ఫిక్షనే, కానీ బిలీవబిలిటీ ఇస్తాడు, కన్విన్స్ చేస్తాడు. కన్విన్స్ అయిపోతున్నప్పుడు ఎటకారం చేయాలి అని ఎవరికి అనిపించదు. దాన్ని ఎంజాయ్ చేస్తారు. ప్రతి మాస్ మూమెంట్ ని మనసులోకి తీసుకుని ఎంజాయ్ చేస్తారు గొప్పగా. అలాంటి మాస్ మూమెంట్స్ చాలా ఇచ్చాడు సలార్ మూవీలో ప్రశాంత్ నీల్. నా వరకైతే సలార్ మూవీ గురించి ఎప్పుడు తలుచుకున్నా ఓ 5 మూమెంట్స్ అలా గుర్తొస్తున్నాయి. సూపర్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఆ మూమెంట్స్ ఏంటి అంటే 5 నుంచి 1 వరకు చెప్పుకుందాం. నెంబర్ 5,
కాటేరమ్మ ఫైట్ అయిపోయిన తర్వాత ఒక ముసలావిడ వచ్చి ప్రభాస్ ని పట్టుకుని నువ్వు నిజమేనా కాదా అని చూస్తున్నాను అంటది. వండర్ఫుల్ మాస్ మూమెంట్ ఇది. దౌర్జన్యంతో మగ్గిపోయిన మనుషులు హీరో నుంచి భరోసా తీసుకుంటున్నప్పుడు వచ్చే కిక్ వేరే లెవెల్లోనే ఉంటది. నెంబర్ 4, ఇంటర్వెల్ ఎపిసోడ్ లో ఒక చోట పెద్ద యాక్షన్ సీక్వెన్స్ నడుస్తా ఉంటది. సేమ్ టైమ్ లో ఇక్కడ హైదరాబాద్ లో శ్రీయారెడ్డి ఇంట్లో ఝాన్సీ కూడా ఉంటది. అక్కడ శ్రీయారెడ్డి క్యారెక్టర్ అసహనంతో వణికిపోతా ఉంటది. వేరే చోట ఫైట్ చేస్తుంది. దేవరత అని తెలియగానే శ్రీయారెడ్డి వణుకు ఆగిపోతే ఝాన్సీకి వణుకు మొదలవుద్ది. ఎలాంటి బ్యూటిఫుల్ డీటెయిలింగ్ అది. చంపేశాడు ప్రశాంత్ నీల్. శ్రీయారెడ్డి క్యారెక్టర్ లో ఉన్న అసహనం భయంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఝాన్సీలోకి ఎక్కింది. ఏమన్నా డీటెయిల్ అసలు అది. నెంబర్ 3, కాటేరమ్మ ఫైట్ లో అమ్మ రాలేదు కొడుకుని పంపించింది అని చిన్న పాప అనగానే రెబల్ విశ్వరూపాన్ని డిజైన్ చేసి చూపెట్టాడు ప్రశాంత్ నీల్. వండర్ఫుల్ మూమెంట్ అది. ప్రభాస్ కెరియర్ లో సూపర్బ్ యాక్షన్ ఎలివేషన్ మూమెంట్ గా ఓ మెమరబుల్ గా మిగిలిపోద్ది. 2, ఫస్ట్ హాఫ్ లో వస్తుంది. శృతి హాసన్ ని రౌడీలు తీసుకువెళ్ళిపోతున్నారు. చూసింది ఈశ్వరీరావు క్యారెక్టర్ వల్ల అవట్లేదు వెంటలేదు. ఇక ప్రభాస్ ని వదలాలి వాళ్ళ మీదకి డిసైడ్ అయ్యింది, వదిలింది. అప్పటిదాకా ఆవిడ ఒక అగ్ని పర్వతాన్ని కంట్రోల్ చేస్తా ఉంది. తప్పదని తలుపులు తీసి ఉరకమంది. అప్పుడు ఉరికింది. పులో సింహమో కాదు, అగ్ని పర్వతం నుంచి లావా. కొడుకుకి పర్మిషన్ ఇచ్చి కొడుకుని దాటుకుంటా ఆవిడ వెళ్తా ఉంటది. అమ్మని క్రాస్ చేసుకుంటా హీరో వస్తా ఉంటాడు. ఏమన్నా డిజైన్ చేశాడా ఆ మూమెంట్ ని ప్రశాంత్ ని. ఇక సినిమా మొత్తం మీద నా బెస్ట్ నెంబర్ 1 మూమెంట్ అయితే మాత్రం నారంగ్ తల నరకటం. ఆ మూమెంట్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఉంది. ఫస్ట్ ఫైట్ లో కొడుకు శృతి హాసన్ ని కాపాడటానికి వెళ్లే ముందు ఓ డైలాగ్ చెప్పింది. వేడుకో ఇంటే ఓకే, లేకపోతే ఎత్తిన చేయి నరికే అంటవే. వాళ్ళ అమ్మ చెప్పిన మాటల్ని నారంగని చంపేప్పుడు ఉపయోగిస్తాడు దేవ. ముందు బతులాడతాడు, కాళ్ళు కూడా పట్టుకుంటాడు, ఆ తర్వాత చేయి నరుగుతాడు, ఆ పైన తల నరుగుతాడు. వండర్ఫుల్ మూమెంట్ అది. అవి నాకు నచ్చిన మూమెంట్స్. మీకు కూడా నచ్చిన మూమెంట్స్ ఉంటాయి. వాటిని గుర్తు పెట్టుకోండి, వాటిని స్టడీ చేయండి. వాటిని ఎలా ఆలోచించి తీసాడు ప్రశాంత్ నీల్ అర్థం చేసుకోండి, నేర్చుకోండి. ఫైనల్ గా నేను చెప్పేది ఏమిటి అంటే, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దొరికిన బంగారు పిచ్చుక ప్రశాంత్ నీల్. ఆ బంగారు పిచ్చుకని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు, మనమే ఉంచేసుకుందాం. తెలుగులోనే ప్రశాంత్ నీల్ చాలా సినిమాలు తీయాలి. అతను తీసే సినిమాలు చూసి తెలుగు నుండి కొంతమంది అయినా ఫిల్మ్ మేకర్స్ అతనికి మించి రెచ్చిపోయేలాగా సినిమాలు తీయాలి. ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లోకి వెళ్తే, రీసెంట్ గా హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. హనుమాన్ గనక పెద్ద హిట్ అయితే అవతార్ కు మించి పెద్ద సినిమా తీస్తాను అని ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. దాన్ని కొంతమంది రాంగ్ గా తీసుకున్నారు, కొంతమంది పాజిటివ్ గా తీసుకున్నారు. మొత్తానికి ఆ విషయానికి సంబంధించి చాలా డిస్కషన్ నడిచింది. నేను చెప్పేది ఏమిటి అంటే, అవతార్ కంటే గొప్ప సినిమా ఎందుకు తీయకూడదు, తీయటం సంగతి తర్వాత. ముందు అసలు ఎందుకు ఆలోచించకూడదు? ఆలోచించడం బ్రహ్మ మహాపాతకం కాదు, పాపం కాదు, నేరం కాదు, తప్పు కాదు, పొరపాటు కూడా కాదు. నీ ఆశ, నీ ఇష్టం, నీ కళ, నీ ఇష్టం. ఊహించుకో బాయ్. ఊహించుకోవడంలో తప్పేంటి? ఊహించుకోవడానికి టికెట్ అవసరం లేదు. ఎంతసేపు ఆశపడ్డావు అని ఎవడో బిల్లు రాయడు. కలలు కన్నావు అని మీటర్ పెట్టి నీకు ఇంటికి చలాన్ రాయడు ఎవడో కూడాను. ఫ్రీ, మొత్తం ఫ్రీ. కనేయ్, ఎంత పెద్దగా వీలైతే అంత పెద్దగా కల కనేయ్. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. అవతార్ లాంటి సినిమా ఇండియాలో ఎందుకు తీయకూడదు? జేమ్స్ కెమెరాన్ ఏమైనా పైనుంచి దిగొచ్చాడా? అతన్ని స్పెషల్ గా మ్యానుఫ్యాక్చర్ చేశారా? లేదు. అందరూ ఎలా అయితే పుట్టారో అతను కూడా అలాగే పుట్టాడు. అందరూ ఎలా అయితే తింటున్నారో అతను కూడా అలాగే తింటున్నాడు. అందరూ ఎలా అయితే బతుకుతున్నారో అతను కూడా అలాగే బతుకుతున్నాడు. ఆయన కూడా అందరిలాంటి మనిషే. కాకపోతే ఆయన ఆలోచనలో తేడా ఉంది, ఆలోచన విధానంలో తేడా ఉంది. ఏమవుద్ది, మనకి చేత కాదు అనుకుంటే ఏమీ కాదు. హాలీవుడ్ ఎక్కడ, మనం ఎక్కడ అని బ్యారియర్స్ పెట్టేసుకుంటే ఎక్కడికి వెళ్ళేది ఉండదు. కాదు, ఎందుకు తీయకూడదు అని డిసైడ్ అయితే హాలీవుడ్ ఏమి అంతరిక్షంలో లేదు, పక్క ప్లానెట్ లో లేదు. ఫ్లైట్ ఎక్కి దిగితే పక్కనే ఉంటది. కోరుకోవడంలో తేడా ఉంటది, సంకల్పించుకోవడంలో తేడా ఉంటది. జేమ్స్ కెమెరాన్, స్టీవెన్ స్పీల్బర్గ్ వాళ్ళేమి మంత్రం ఇస్తే పెద్ద డైరెక్టర్లు అయిపోలేదు, మ్యాజిక్ టాబ్లెట్లు వేసుకుంటే పెద్ద డైరెక్టర్లు అయిపోలేదు. సంకల్పించుకున్నారు, కోరుకున్నారు, కాబట్టి సాధించారు, పెద్ద దర్శకులు అయ్యారు. బలంగా నిర్ణయించుకోవడం అనేది మొదటి స్టెప్. ఆ తర్వాత ప్రణాళిక, ప్రయత్నం, ఇలా స్టెప్లు పడతానే ఉంటాయి. వాటి మూలంగా కొన్ని స్టాండర్డ్స్ సెట్ అవుతాయి. స్టాండర్డ్స్ సెట్ చేసుకోవడం కూడా ఓ ఆర్ట్. మనం క్లారిటీగా ఉన్నామా లేదా, కరెక్ట్ నాలెడ్జ్ తీసుకున్నామా లేదా, ప్రాపర్ స్కిల్స్ ఉన్నాయా లేవా అంచనా వేసుకోగలగాలి. అంతేగాని ఏదో హాఫ్ బేక్డ్ గా నేర్చేసుకుని
సగం సగం నేర్చేసుకుని మొత్తం తెలిసిపోయింది అని ఓ భ్రమలో ఉండకూడదు. భ్రమలో ఉన్నప్పుడే తప్పటడుగులు పడతాయి, వెటకారాల పాలవ్వాల్సి వస్తది. భ్రమలో ఉండటం వేరు, ప్రాపర్ గా స్టాండర్డ్స్ సెట్ చేసుకోవటం వేరు. మిడిమిడిగా తెలుసుకుని నాకు మొత్తం తెలిసిపోయింది అని ఆత్రపడి ఆవేశపడి తోడ కొట్టడం మాత్రం అబాస్ పాలవటానికి అవకాశం ఇవ్వటమే. అబ్దుల్ కలాం చెప్పారు, కలలు కనండి, పెద్ద కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని. కళలు కనమన్నారు గాని కళలు కంటూనే వాటిని పబ్లిసిటీ చేసుకోమనలేదు. నిజమైన సాధకులు ప్రగల్భాలకి పోరు, వాళ్ళ పనితనంతో స్టాండర్డ్స్ సెట్ చేసుకుంటారు. ప్రపంచమే ఆటోమేటిక్ గా వాళ్ళ కెపాసిటీని క్యాపబిలిటీని అర్థం చేసుకుంటవే. గెలుస్తాను, ఇప్పుడు గెలుస్తాను, రేపు గెలుస్తాను అని చెప్పుకునేవాడిదే వేదాంతంలానే కనిపిస్తది, గెలిచి చూపించేవాడిదే నిజంలా కనిపిస్తది. అలా గెలిచి చూపించిన వాడు ప్రత్యేకంగా తొడగొట్టాల్సిన అవసరం లేదు. అతని గెలుపులోనే తొడగొట్టిన ఇంపాక్ట్ అందరికీ అర్థం అవుద్ది. రాజమౌళి ఉన్నారు, హాలీవుడ్ కు వెళ్తాను, అక్కడున్న వాళ్ళని ఇంప్రెస్ చేస్తాను, ఆస్కార్ వరకు తన సినిమాని తీసుకువెళ్తాను అని ఎప్పుడు ప్రగల్భాలకి పోలా. కానీ ఆయన సినిమా వెళ్ళింది, అక్కడ ఇంపాక్ట్ తొడగొట్టిన సౌండే కదా. అది అలా ఉండాలి వ్యవహారం. ప్రాపర్ గా సెట్ చేసుకోండి స్టాండర్డ్స్ ని, భ్రమలో ఉండొద్దు. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, keep watching Mr. B channel. Thank you.